నమస్కారం. ఆప్కి అదాలత్కి స్వాగతం. గత నెలలో ఎన్నో మర్డర్లు జరిగాయి. ముఖ్యంగా జెసికా లాల్ మర్డర్ కేస్, మట్టు మర్డర్ కేస్, ఇంకా నితీష్ కటారా మర్డర్ కేస్. వీళ్ళ అందరి కేసుల్లో పబ్లిక్ కి చాలా సందేహాలున్నాయి. కనీసం జెసికా లాల్ మర్డర్ కేస్ సాక్షులందరూ మాయమైపోయారు. అక్యూజ్లు అందరూ కూడా విడుదల చేయబడ్డారు. ఇవాళ ఆప్కి అదాలత్లో ప్రజల కేస్ దీని చుట్టూనే నడవబోతోంది. ఉత్తరప్రదేశ్లోని బలవంతులు రాజకీయవాది డిపి యాదవ్ ఆప్కి అదాలత్లో హాజరవుతున్నారు. ఆప్కి అదాలత్లో ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ టిఆర్ కట్కర్ గారిని అనుమతి కోరుతున్నాం ఇవాల్టి కేసుని మొదలు పెట్టడానికి. మీ విచారణ మొదలు పెట్టొచ్చు. కేసు మొదలైంది. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ డిపి యాదవ్ గారి మీద. ఆప్కి అదాలత్లో డిపి యాదవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన ఉత్తరప్రదేశ్ లో భయాన్ని వ్యాపిస్తున్నారు. యాదవ్ గారు, ఇది నిజమేనంటారా? ఉత్తరప్రదేశ్ లో, ముఖ్యంగా వెస్టర్న్ యూపీలో మీ పేరు వింటే ప్రజలందరూ వణికిపోతున్నారట. ఈ డిపి యాదవ్ని ఎవరైనా సరే సోదరుడు, మిత్రుడిగా భావిస్తారు. నేను పూర్తి ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడడం లేదు, నేను పూర్తి దేశం గురించి మాట్లాడుతున్నాను. కానీ ఈ డిపి యాదవ్ ఎప్పుడు కూడా ఎవరికి భయపడడం లేదు. అలాంటి పరిస్థితి కూడా నాకు రాలేదు. మేమేం విన్నామంటే మీ దగ్గర మాఫియా ఉంది. నేనేం విన్నానంటే మీరు తలుచుకుంటే ఎప్పుడైనా ఎవరైనా కిడ్నాప్ చేయగలరు, అలాగే లేపేయగలరు కూడా. లేదు సార్, ఇది మీ మీడియా చేసిన ప్రోపగండా అయి ఉండొచ్చు, పుకార్లు అయి ఉండొచ్చు. కానీ నిజ జీవితానికి దీనికి ఏ సంబంధమూ లేదు. ఎందుకంటే ఇంతవరకు నా ఈ పూర్తి జీవితంలో ఒకే ఒక్క సంఘటన కూడా లేదు. అంటే ఒకరిని లేపేశాడనో, బెదిరించాడనో, భయపెట్టాడనో. కానీ యాదవ్ గారు, ఇది నిజం కాదంటారా? ఉత్తరప్రదేశ్ పోలీస్ రికార్డ్ చూస్తే మీ మీద మర్డర్ కేసెస్ ఉన్నాయి, దొంగతనం కేసులున్నాయి, కిడ్నాపింగ్ కేసులున్నాయి, ఇంకా ఎక్స్టార్షన్ కేసులు కూడా ఉన్నాయి. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ పోలీసుల క్రూర మొహం ఏమిటంటే, అంటే మానవుల అభివృద్ధి కోసం ముందు నిలబడి పోరాడే ఒక నవ యువకుణ్ణి అతని మీద ఎలాంటి క్రిమినల్ కేసులు వేసి జైలుకు పంపించారో మీకు తెలుసు. మీరు కూడా ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థే కదా. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మాత్రం ఎవరు ఎలాంటి క్రిమినల్ కేసు? దానికి కారణం సమాజంలో కొంతమంది ఎప్పుడు కూడా వాళ్ళు డిఫెన్స్ గేమే ఆడుతూ ఉంటారు. మీరు ఈ అఫెన్సివ్ ని మీడియాలో చేస్తున్నారు, కానీ నిజ జీవితంలో మీరు ఎఫ్ఎన్సీని అసలు ప్లే చేయడం లేదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ మీద పెద్ద పెద్ద కేసులు లేవంటున్నారు, కానీ పోలీస్ స్టేషన్ నుంచి తీసిన ఒక పెద్ద లిస్టు నా దగ్గర ఉంది. ఇందులో 307 సపరేట్ కేసులున్నాయి, 302 సపరేట్ కేసులున్నాయి. ఇందులో కవినగర్, గాజియాబాద్ పోలీస్ కేసులున్నాయి, టానిగే గాజియాబాద్ కేసులున్నాయి, మోత్వాలి గాజియాబాద్ కేసులున్నాయి. కావాలంటే నేను ఈ లిస్టు మీకు చూపిస్తాను. లేదు, కానీ మీరు దీన్ని ఆథెంటిక్ లిస్ట్ అని అంటున్నారే. ఆథెంటిక్ లిస్ట్ నా దగ్గర ఉంది, కావాలంటే నేను ఇస్తాను మీకు. కాలేజీ కాలంలో మమ్మల్ని ఇరికించిన ఆ కేసులో, అంటే ఆ కేసు నుండి నన్ను విడుదల చేస్తున్నట్టు న్యాయస్థానమే తీర్పు చెప్పింది. అందులో ఏవీ కూడా 302 సెక్షన్కి సంబంధించినవి కావు. ఇది ఎలక్షన్ టైంలో బయట పెట్టిన లిస్ట్. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే బయట. ఇలా చూడండి సార్, మీ చేతిలో ఉన్న లిస్టు టైప్ చేసిన లిస్టు. ఇది ఆథెంటిక్ పేపర్ కాదు. దాని మీద ఎలాంటి గవర్నమెంట్ ముద్ర కూడా లేదు. నేను మీతో ఛాలెంజ్ చేయాలని అనుకోవడం లేదు, కానీ నాకు మీడియా భాష చాలా బాగా తెలుసు. అంటే 1991లో మీ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద మిమ్మల్ని జైల్లో పెట్టడం నిజం కాదు? తప్పకుండా. రాజకీయ కుతంత్రాల వల్ల శత్రువుల్ని అంతం చేయడానికి కుట్రలు పన్నే రాజకీయ నాయకులు మాత్రమే దాని ఫలితాల్ని ఇప్పుడు నేను, నా కుటుంబం అనుభవిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ మీడియాలో మీరు ఈ స్టేజ్ మీద ఎస్ఎస్పీ శైలజాకాంత్ మిశ్రా ఆయన మోస్ట్ వాంటెడ్ పోస్టర్ అంటించడం నిజం కాదంటారా? ఇది నిజమే కదా. నేను యూపీలో మినిస్టర్గా ఉన్నప్పుడు శైలేష్ ఖాన్ నాకు ఎస్ఎస్పీగా ఉన్నారు. అప్పుడు బులంద్ అనే చోట్లో మా వ్యాపార వర్గానికి చెందిన ఒకరి మీద హత్యానేరం మోపబడింది. ఆ కేసుని 24 గంటల లోపల, ఈ కేసుని 24 గంటల లోపల మీరు ముగించి తీరాలి అని నేను శైలేష్ ఖాన్తో చెప్పాను. లేదంటే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను, లేదంటే నేను మిమ్మల్ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పాను. ఇదే అసలు తగువుకి కారణం. ఆ తరువాత బీజేపీ పార్టీ వచ్చింది. బీజేపీ మాకు వ్యతిరేకమైన లక్ష్యాలు ఉన్న ఒక పెద్ద పార్టీ. ఆ లైన్లోనే మమ్మల్ని నిలబెట్టి శైలేష్ కాంత్ని ఎస్ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఒక కాలంలో మీరు బీజేపీలో చేరడం నిజమే కదా? చేరింది నిజమే, ఎందుకంటే పరిస్థితులు ఒకసారి అలా దారితీస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి నేను ఇది మాత్రమే చెప్పగలను. అది నేను హౌస్లో ఉన్నాను. ఆ హౌస్లో నాకు అష్యూరెన్స్ దొరికింది.
అదేమిటంటే నా మీద జరుగుతున్న పోలీసు చర్యలు, మమ్మల్ని బలవంతంగా లాగుతున్న పరిస్థితులు, అందులో నా పిల్లలకి, నా కుటుంబానికి బీజేపీ గవర్నమెంట్ వల్ల ఏదైనా ఒక మార్గాన్ని కనిపెట్టి, ఎందుకంటే తండ్రిగా నేను నా పిల్లల కోసం ఆ పని చెయ్యాలి కదా, మరి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, అందువల్లే నేను కుటుంబం తర్వాత రాజకీయాల్లో ఉండాలి అని నిర్ణయించుకున్నాను. అయితే మనం ఇలా కూడా తీసుకోవచ్చా? ఏంటంటే మీరు బీజేపీ వాళ్ళతో డీల్ లేదు మాట్లాడారు, మీరు నా మీద చెప్పినట్టుగా కేసులు కాదు. తీసేశారంటే నేను బీజేపీలో అదేమిటంటే చేరతానని చూసారంటే చెప్పుకోవచ్చు. సార్, మీరు జీవితంలో డీల్ చేసిన వాళ్ళందరూ కూడా తన జీవితాన్ని, కుటుంబాన్ని నడిపించడం కోసం అది చేసే తీరాలి. అన్నీ నేను బహిరంగంగా చెప్పలేను. అవన్నీ మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. కానీ ఒక్కొక్కసారి మనిషి తప్పని పరిస్థితుల్లో ఒక నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకుని తీరాలి. ఇప్పుడు కూడా దాన్ని తలుచుకుంటే నాకు బాధ కలుగుతూనే ఉంది. అందుకనే నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. సమాజ్వాడీ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, డీఎస్పీ కానివ్వండి, లేదు, మీ దగ్గర మీరొచ్చి- శక్తి ఉన్నందువల్ల మీరు కావాలని కోరుకుంటున్నారా? లేదు, మీరు చాలా పెద్ద పెద్ద పార్టీల పేర్లు మీ నోటితోనే చెప్పారు. ఆ తర్వాత ఇక నేనేం అంటే చెప్పగలను నేను చెప్పండి. ఏమడుగుతున్నానంటే ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా మీ దగ్గరున్న పవర్ ని, బలాన్ని వాడుకోవడానికి తప్పితే వేరే దేనికి కాదు. లేదు లేదు, వాళ్ళకి బాగా తెలుసు కోట్లాది మంది జనం నా వెనకాల ఉన్నారు అని. కోట్లాది మంది యువకులు, రైతులు, కార్మికుల ఆదరణ నాకు ఉందని వాళ్ళకు బాగా తెలుసును. ఇంకొక విషయం, బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి గారు ఏమన్నారంటే, మీరొచ్చి బహుజన్ సమాజ్ పార్టీలో చేరినప్పుడు నాకు మసుల్ పవర్ కావాలని ఆవిడ అన్నారు. ములాయం సింగ్ పక్కన రాజా గారు ఉన్నారంటే, నా పక్కన డిపి యాదవ్ ఉన్నారు. ఏమీ చెప్పలేదు. ఖచ్చితంగా అలా చెప్పడానికి కుదరదు కూడా. ఎందుకంటే నేనే అక్కడ ఉన్నాను కానీ రజిత్ సార్ కాదు. అలాంటప్పుడు ఏది అబద్ధం, ఏది నిజమనేది మీరే అర్థం చేసుకోండి. మీరందరూ దూరదర్శన్లో ఖచ్చితంగా వినే ఉంటారు. సహోదరి మాయావతి గారు అది ఖచ్చితంగా చెప్పారు. అందుకని ఈ రోజు నుండి డిపి యాదవ్, బాలేశ్వర్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మా వైపు ఉన్నారు అని చెప్పారు. ఇంకా పేదవాళ్లకు, సమాజానికి అన్యాయం జరగకూడదు అని, వాళ్ల యొక్క చోటుల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా డిపి యాదవ్తో కలిపి మిగతా అందరూ కూడా మా పార్టీలో యాదవ్ చేరారు గారు, అని చెప్పారు. ఇది డిసెంబర్ 29, 2004లో జరిగింది. సాయంత్రం 4 జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాయావతి గారు ఏమన్నారంటే, నేను ములాయన్ పవర్ ని ఎదుర్కోవాలంటే నాకు ఖచ్చితంగా మసుల్ పవర్ కావాలి. ములాయన్ పక్కన రాజా గారు ఉంటే నా పక్కన డిపి యాదవ్ గారు ఉన్నారు. నేనేమంటున్నానంటే మీ మెమరీలో ఒక చిన్న కరెక్షన్ చేస్తాను. రాజా భయ్య ఇప్పుడు యూపీలో మినిస్టర్ గా ఉన్నారు కదా. ఒకవేళ సహోదరి మాయావతి ఆవిడ మాయావతి చెప్పింది గారు మీరు మసుల్ పవర్ కోసమే కావాలని అన్నారు. లేదు లేదు, మజిల్ పవర్ ఏమీ కాదు. మా కూడా, మా పక్కనే, మా వెనుక ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకులు ఉన్నారు. జనంలో ఇదే గొప్ప శక్తి. ఎంతకంటే ఏం కావాలి? రాజకీయాల్లో నిజమైన శక్తి అంటే ఏది? ఇప్పుడున్న కాలంలో రాజకీయాల్లో తుపాకీలు ఉంటేనే పని అవుతుంది. అలాగే రాజకీయాలు ఇప్పుడు జరుగుతూ ఉంది. యాదవ్ గారు, మీ మీద స్ట్రెయిట్ గా పెట్టిన కేసులేవి లేవని చెప్తున్నారు. కానీ మీ ఫ్యామిలీ మీద కేసులున్నాయి, అలాగే మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆ కేసుల గురించి మిమ్మల్ని అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిపి యాదవ్ గారి మీద ఆరోపణల ప్రశ్నలు కొనసాగుతాయి. ఆప్కి అదాలత్లో ప్రశ్నలకి, ఆరోపణలకి మధ్యలో ఉన్నది డిపి యాదవ్ గారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో డిపి యాదవ్ గారి మీదున్న ఆరోపణ, ఆయన కూతుర్ని కాపాడడం కోసం ఆయన సాక్ష్యాల్ని మార్చడానికి ప్రయత్నించారు. యాదవ్ గారు, నేను మాట్లాడేది జెసికా లాల్ యాదవ్ మర్డర్ కేసు గురించి. ఆ కేసు చాలా మందిని ఎంతగానో బాధపెట్టింది. 1999లో ఏప్రిల్ 30 జెసికా మర్డర్ జరిగింది. ఆ కేసులో మీ కొడుకు వికాస్ యాదవ్ కూడా అక్యూజ్డ్ గా ఉన్నారు. తర్వాత వచ్చిన కోర్టు తీర్పులో అక్యూజ్డులందరూ కూడా విడుదల చేయబడ్డారు. ఆ కేసులో వికాస్ యాదవ్కి ఏ రోలు లేదు. నేను ఈ విషయాన్ని ఆధారాలతో ఖచ్చితంగా చెబుతున్నా. కానీ ఇందులో బాధ ఏమిటంటే, ఏ ఆధారాలు లేకుండా ఊరికే మాట్లాడే విషయాలు మాట్లాడే వాళ్లకు కాలక్షేపం కావచ్చు, కానీ వాటి పరిణామం చాలా మంది బాధిస్తుంది. కేసులో వికాస్ యాదవ్ అక్యూజ్డ్ కాదని లేదు, అందులో వికాస్ యాదవ్కి ఏ రోలు లేదు. అంటే 201 భాగంలో మను శర్మ వాళ్లకు తెలిసినందువల్ల నేరం మోపబడింది. కేసు అయిన తరువాత బండి నుంచి బండికి మార్చడం వల్ల అది మాత్రమే ఆయన మీద ఉన్న ఛార్జీ. అది హైకోర్టే చెప్పింది కదా. డిపి యాదవ్ ఛార్జ్ చేసే మనిషి కాడు. ఒకవేళ మీరు ఛార్జీ తయారు చేసే మనిషి కావచ్చు. దీని గురించి ఎఫ్ఐఆర్ లో కూడా రాశారు. ఆయన వాళ్ళింట్లో ఉండనిచ్చారు, బల్వంత్ రాయ్ గారి ఇంట్లో. తెలిసిన విషయమే చెబుతున్నాను. లేదు, మీరు ఉండనిచ్చారు అని చెప్పుకోండి. కొన్ని అలవాటు ఉండడం, కొన్ని స్నేహాలు ఉండడం అనేది అది పెద్ద నేరమేమీ కాదు. మను శర్మ దొంగో హంతకుడో కాదు, అలాంటి కుటుంబం నుంచి వచ్చినవాడు కూడా కాదు. ఇండియాలో
జాతిపిత గాంధీ గారు వాళ్ళ బంధువుల నుండి మనుశర్మ వచ్చినవారు. అవును, చండీగఢ్ లో స్నేహంగా ఉండడం మా అనేది- అబ్బాయి క్లాస్మేట్ ఒకరు అక్కడ ఉన్నారు. ఆ కారణం వల్ల అతనితో స్నేహం చేయొచ్చు, మసులుకునుండొచ్చు, పరిచయం ఉండి ఉండొచ్చు. అంతేకాని వికాస్ యాదవ్ నేరస్తుడు కాదు. పోలీసులు ఏమన్నారంటే హత్య జరిగిన తర్వాత ఏప్రిల్ 30వ తారీఖు ఆయన ఇంట్లో ఈ షెల్టర్ మధ్య ఇచ్చారు అని. పోలీసులు ఏం చెప్పారు అంటే డిపి యాదవ్ బాంబులు మార్చారు అని. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అందరి ముందు నేను ఆ తప్పు చెయ్యలేదు అని చెబుతున్నాను. ఆ కేసులో ఉండే ఒక్క మనిషి కూడా, ఒక్క సాక్షి కూడా డిపి యాదవ్ నాకు తెలుసు, నేను కలిశాను అని వాళ్ళు కనుక చెప్పినట్టయితే ఏ శిక్ష అయినా సరే అనుభవిస్తాను. యాదవ్ గారు, ఇది నిజమా? మీ అబ్బాయి పోలీసుల దగ్గర సరెండర్ అయిపోయిన 19 రోజుల తర్వాత దానికి ముందే ఇన్ఫాల్ న్యాయస్థానం నుంచి ముందుగానే బెయిల్ తీసుకున్నారు. పోలీసులను చూసినా వాళ్ల చర్యల వల్ల భయపడకుండా ఉండేవాళ్ళు అసలు ఎవరున్నారు సార్? అతన్ని అడిగినప్పుడు అతను బిజినెస్ చేసే చోటు నుంచి, అతను ఉన్న చోటు నుండి, అక్కడ ఉన్న న్యాయస్థానం నుండి జామీన్ తీసుకొచ్చాడు. అందులో తప్పే ఉంది, ఎంతోమంది జామీన్లో బయటకు వస్తున్నారు కదా. కానీ అతను డిపి యాదవ్ కొడుకు అయినందువల్ల ఆ చెడ్డ పేరు మాకు వచ్చింది అంతే. అతను డిపి యాదవ్ కొడుకు అయినందువల్ల అతను జామీన్ తీసుకోవడం ఒక పెద్ద విషయం అయిపోయింది. ఒకవేళ మీ మీద ఒక కేసు వచ్చిందనుకోండి, మీరు 3 రోజుల్లో జామీన్ తీసుకున్నారంటే, లేదా ఎవరి మీద కేసు వచ్చినా సరే వాళ్ళు 4 రోజుల్లో జామీన్ తీసుకోవచ్చు. అతను నా కొడుకు అయినందువల్ల అతను నేరస్తుడు కాదు కదా. నేను నా జీవితాంతం కూడా ప్రజలకు సేవ మాత్రమే చేశాను. యాదవ్ గారు, ఇదేవి మీ అబ్బాయి మీద మొదటి ఆరోపణ కాదు. ఇంతకు ముందు కూడా 19వ ఏటప్పుడు ఆయన మీద మర్డర్ కేసు వేయడం జరిగింది, అవునా? లేదు, ఈ కేస్ ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఈ కేసు మోపబడింది. నా మీద కేసు ఉన్న అదే సమయంలో అతని మీద కూడా కేసు వేశారు. ఆ అబ్బాయి కేసులో మీ అబ్బాయి నన్ను పేరు బయటకు చెప్పనివ్వండి, వచ్చింది. ఈ కేసు అదే ప్రభుత్వం వల్ల కేసు వాపస్ తీసుకోబడింది. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల తప్పుడు మార్గంలోనే అతని పేరు చేర్చబడింది. అందువల్ల ప్రభుత్వమే కేసు వాపస్ తీసుకుంది. న్యాయస్థానానికి ఆ కేసు వెళ్లనే లేదు. ప్రభుత్వమే తన తప్పు తెలుసుకుని కేసును వాపస్ తీసుకుంది. జెసికా లాల్ కేసులో పబ్లిక్ ఒపీనియన్ చూశారంటే, ప్రజల ఒపీనియన్స్ విన్నారంటే, చాలా మంది సాక్షుల్ని మార్చి వాళ్ళ వాగ్మూలాన్ని మార్చారనే ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నారు. ఈ అభిప్రాయాలని ఎవరు చెప్పారు? ఈ అభిప్రాయాన్ని మీరే చెబుతున్నారు. నా అభిప్రాయం ఏమిటంటే, న్యాయం అనేది కొవ్వొత్తు యొక్క చిన్న వెలుగులో చూడ్డానికి ప్రయత్నం చేయకండి. యాదవ్ గారు, ఇవాళ నా మీకు అవకాశం ఉద్దేశంలో ఉంది, మీరు దానికి సందేశం నీతిని చెప్పండి. సూర్యుడు వెలుతురులో చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కోట్లాది మంది జనం దగ్గరకు వెళ్లి చేరుతుంది. అది కోట్లాది మంది ప్రజల్లో భేదాలు కల్పిస్తుంది. మీ ప్రకటన వల్ల నన్ను బాహుబలి అని అందరూ చెప్పడం నేను విన్నాను. కానీ బాహుబలి అని ఎవరిని చెప్పాలో తెలుసా? హనుమాన్ని. నేను ఆయన కాలు దుమ్ముతో సమానం. అందువల్ల ఇలాంటి మాటల్ని మీరు ఉపయోగించడానికి ముందు మీరు కొంచెం ఆలోచించారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని బాహుబలి అని అంటున్నారు. లేదు, అలా పిలవకూడదు. మాఫియా అని కూడా అలా అంటున్నారు. పిలవకూడదని అది చెబుతున్నాను. మాత్రమే కాకుండా హంతకుడనే లేదు, అంటున్నారు. మీరు ఇలా కాదు, మాట్లాడడం మేము మంచి మాటలే అయితే మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు మిమ్మల్ని మీడియాలో మాఫియా మీరని చెప్పచ్చా? తప్పకుండా పిలవండి, నాకు ఎలాంటి ఇంకా అభ్యంతరం లేదు. చెప్పాలంటే మీడియాలో మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యనే ఒక మీడియా, నేను పేరు చెప్పను, రాష్ట్రపతి గారికి సంబంధించిన SMS వల్ల ఎంతో మంది కోట్లాది రూపాయలు సంపాదించారు. SMS ద్వారా, SMS కి ఒక రేటు ఉంది, మీరు పంపే SMS కి. రాష్ట్రపతి పేరుతో 2 లక్షల SMSలు. ఆ మీడియాకి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా? సాధారణ ప్రజలకు అవేమీ తెలియదు. వల్ల బాగా నష్టపోయినట్టున్నారు. లేదు, మీరు? లేదు, ఇందులో ఏముంది? అవునా? నేను నిజమే చెబుతున్నాను. తప్పు చేసిన వాళ్ళకే ఏదైనా అంటే మనసులో బాధ కలుగుతుంది. మీరేదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? ఒక నిమిషం ఆగండి. సార్, ఆగండి. అదేదో అవును, అడగనివ్వండి. మేడం, మీరు చెప్పండి అడగండి. మేడం. యాదవ్ సార్, మీడియాలో ఎంత కోట్లు సంపాదించినా పబ్లిక్ కి ఎలాంటి నష్టం లేదు కదా. మేము మా ఇష్ట ప్రకారమే లేదు, వాళ్ళకి నేనేమంటున్నానంటే పంపిస్తున్నాం. మీడియా అది మా ఏం చేస్తుందంటే, personal విషయం కదా. లేదు మేము లేదు, వాళ్ళకి ఇది message పర్సనల్ కాదు. పంపిస్తున్నాం. This is లేదు, not లేదు, అది personal. మా సొంత. నేను మళ్ళీ చెబుతున్నాను, 2 రూపాయలు ఇది ఖర్చు పర్సనల్ అవుతుంది, కాదు. 4 రూపాయలు ఖర్చు పేదవాళ్ళ అవుతుంది, డబ్బే మా కదా సొంత. పోతుంది. ఈ విషయం ఇది ఎవరిని పర్సనల్ కాదు. గాయపరచలేదు, ఎవరిని నేను హత్య చెప్పేది చేయలేదు. ఏమిటంటే ఈ విషయం యువకుల ఎవరికి చేతుల్లోంచి ఇబ్బంది వెళ్ళిపోతుంది, వాళ్ళు నాశనం అయిపోతున్నారు. లేదు, పూర్తిగా చెప్పాలంటే ఆవిడ యువకుల ఇప్పుడు చేతుల్లో నాశనం అవుతున్నారు. మీకు అర్థం ఆయన కావట్లేదా? తప్పుదారిలో సంపాదిస్తున్నారా ఏంటి? మీరు వాళ్ళకి మెసేజ్ చేయండి, వీళ్ళకి మెసేజ్ చేయమని ఆయన చెప్పట్లేదు. లేదు లేదు, ఇది చాలా తప్పుడు అది మా విషయం. సొంతం. నేను అసలు ఒప్పుకోను. లేదు, నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఇది మీడియా యాదవ్ గారు, మాఫియా. మీరు ఇది తప్పు మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజల్ని రెచ్చగొట్టడం అంటాను. యాదవ్ గారు, ఆవిడ ఏమంటున్నారంటే ఏ మీడియా కూడా బలవంతంగా డబ్బులు తీసుకోలేదు. మీలాగా కిడ్నాప్ చేసి డబ్బులు ఇలా సంపాదించలేదు. చూడండి సార్, ఒకే ఒక్క కేసు అయినా సరే నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను. డిపి యాదవ్ పేరు మీద ఒక్క కిడ్నాప్ కేసు ఉన్నా సరే
వాళ్ళు నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టండి. మీరు ఊరికే టీవీలో ఇంటర్వ్యూ చేసి ఏం నిరూపించాలనుకుంటున్నారు? మీరు ఒక పోలీస్ ఆఫీసర్ని ఇక్కడికి తీసుకురావాలి, గాజియాబాద్ ఎస్ఎస్పీని తీసుకురావాలి. నాకు వ్యతిరేకంగా ఎవరు ఆధారాలు పెట్టుకున్నారో వాళ్ళందరినీ పిలిచే కదా నన్ను మీరు పిలవాలి. ఢిల్లీ అంటే పోలీస్ మీరు నా కమిషనర్ మీద కేకే పాల్ గారి స్టేట్మెంట్ చదివి వినిపిస్తాను. కేకే పాల్, అది- ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఆయనకన్నా పెద్ద అధికారి ఎవరు ఉండరు. రిజిస్టర్ ఆయన మీడియా ఏమన్నారంటే, ఏమో- జెసికా లాల్ మర్డర్ కేసులో ఆయన ఏమన్నారంటే అక్యూజ్ ఇంకా అధికారుల మధ్య కుట్ర జరిగింది క్లియర్ గా సరే, తెలుస్తుంది మీరు అంటున్నారు. అధికారుల్ని ఈ ప్రశ్న అడిగారా ఎప్పుడైనా? సార్ ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి. ఇంతవరకు ఢిల్లీ ఢిల్లీ పోలీసుల పోలీసులు గురించి తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ చేయడం ఖచ్చితంగా గురించి చెప్పారు. నేను చెప్పాను. పోలీసు వాళ్ళు ఆ రాత్రి 1:30 లేదు, మీరు గంటలకి మారుస్తున్నారు. ఒక మోడల్ అర్ధనగ్నంగా మందుని సర్వ్ చేస్తున్నప్పుడు పోలీసు అధికారులు ఎంతమంది అక్కడ ఉన్నారు? ఇటువంటి గొప్ప చరిత్ర మనకు ఆపాదించాలనుకుంటున్నారా మీరు? మన దేశంలో ఋషులు మునులు ఇలాగే బతికారా? రాత్రి 1:30కి ఒక మోడల్ పెద్ద పెద్ద అధికారులకి మధుని సర్వ్ చేస్తూ ఉంది. పెద్ద పెద్ద యాదవ్ అధికారులు గారు, ఇది కూడా మన ఊహే అంటారా? మీ అబ్బాయి పార్టీలో ఉన్నప్పుడు ఆయన తాగరు, కానీ ఆయన షూట్ చేసే వ్యక్తి కదా. ఇలా చూడండి ఇందులో సార్, తన తప్పే నా ఉంది. కొడుకు అక్కడ అసలు లేనేలేడు. నాకు ఇందులో బాధ ఏమిటంటే ఆ పోలీస్ అధికారుల పేర్లు మీరు ఎందుకని చెప్పడం లేదు? మీరు అమ్మాయి గురించి చెప్పిన అక్కడ విషయం ఎవరెవరు ఉన్నారు అనే సార్, వివరాలు సార్, మీరు ఎందుకని చెప్పడం యాదవ్ లేదు? సార్, జవాబు యాదవ్ చెప్పండి. గారు, మద్యపానం అంటే అందరికీ ఇస్తుందని ఏ అమ్మాయి గురించి అయితే రెస్టారెంట్ లో మీరు చెప్తున్నారు? రాత్రి 1:30కి మధువుని సర్వ్ చేయబడింది. ఆ రెస్టారెంట్ ఓనర్స్ ని మీరు ఎందుకని విచారణ చేయడం లేదు? ఎందుకని వాళ్ళ మీద మీరు నేరం మోపడం లేదు? యాదవ్ తర్వాత గారు, ఈ ఉండండి, విషయం నేను నాకు చెప్పేది చెప్పండి. వినండి. ఒక అమ్మాయి మద్యపానం ఇచ్చిందని అంటున్నారు. తనని నేను చంపే మిమ్మల్ని హక్కు అసలు అడిగేది ఎవరికుంది? మాల్ని రవాని ఎవిడెన్స్ ని లేదు, చదివారా? నేనేం ఇలా అడుగుతున్నానంటే చూడండి, మీరు చంపే హక్కు జెసికా ఎవరు కేసు గురించి ఇచ్చారు? మాట్లాడుతున్నారంటే మీరు మాల్ని నాకు విషయం రవాని క్లియర్గా చెప్పండి. ఎవిడెన్స్ ని మీరు ఇది మాత్రం ఆ అమ్మాయి చెప్పండి. అక్కడ ఏమైనా చేయనివ్వండి, కానీ మాల్ని ఆ అమ్మాయిని రవాని చంపే ఏ అధికారం స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు ఇచ్చారు? అంటే మను శర్మ ముందే నిలబడి ఉన్నారు, బట్ హీఈస్ నాట్ దట్ పర్సన్. మాలిని రవాని అంటే ఆయన ఆ రెస్టారెంట్ యజమాని. మీరు మీ తరపున దీనికి ఏం చెప్పకండి. సమాధానం ఒక నిమిషం, ఒక మీడియా నిమిషం. తరపు మీరు నుంచి అడుగుతారా? చెప్పండి. అడగండి. మీరు ఒక పక్క మీరు మీడియాని విమర్శిస్తున్నారు తనకు అనుకూలంగా ఉందని. ఆ సమయంలో మీడియా మీకు సపోర్ట్ గా ఉండొచ్చు, మాల్ని కూడా. మాకు అలా కూడా అయ్యుండొచ్చు ఆధారం కదా. అనే విషయం అసలు అవసరమే లేదు. అందులో మా రోల్ ఏమీ లేదు. ఎందుకు నేను చెప్పేది ఏమిటంటే ఈ మీడియా ఈ ఏమో రోల్ ఇందులో చంపబడిన ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి గురించి లేదు నిజంగా లేదు, నేను మాట్లాడుతున్నాను. అలా ఎవరి మీద నేరం చాలా మోపలేదు. తప్పుగా నేను మాట్లాడుతున్నారు. ఒక వ్యవస్థ గురించి లేదు, ఏ మాట్లాడుతున్నాను. వ్యవస్థ గురించి అది మాట్లాడుతున్నారు? కాదు సార్. ఇవాళ నేను చెప్పేది మద్యపానం అందించడం తప్పు కాదని నేను మీరు ఈ ప్రశ్న అంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు, నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడగండి. అడుగుతున్నాను, చెప్పండి. మీరు అడగండి. మీ మాటలన్నీ జెసికా లాల్ని ఎదిరించినట్టున్నాయి. చెప్పాలంటే అవన్నీ అక్యూస్ట్కి ఎదురుగా ఉన్నాయి. నేరం చేసిన వాళ్ళని ఎదిరించినట్టే ఉండాలి. ఇది మీ గురించి ఏం చూపిస్తుందంటే మీరు మాట్లాడేది పూర్తిగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే అది చూశారంటే వాళ్ళు బాధపడిన ఆడపిల్ల మీద నింద వేసినట్టుంది. కానీ అక్యూస్ట్గా ఉన్న వాళ్ళ మీద, పబ్లిక్ అక్యూస్ట్ మీద మీరేం మాట్లాడలేదు. లేదు, నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. అది మీరు ఆ నేను విషయంలో అసలు ఇలా చూడండి మాట్లాడలేదు. మేడం, న్యాయస్థానం తీర్పుని ఇచ్చేసింది. దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీరు ఇక మాట్లాడేవన్నీ న్యాయస్థానానికి ఇంక మర్యాద అక్యూస్ట్గా ఉంది. సంబంధించినట్టే ఆ విషయం మీరు చెప్పండి. మాట్లాడుతున్నారు. ఇందులో నేరాలకి ఆర్గ్యుమెంట్ చేయడానికి against గా ఏమీ లేదు. మాట్లాడలేదు. మీ జడ్జి వచ్చి జెసికా లాల్ మీదనే కదా. సార్, ఆవిడ తిన్నగానే ప్రశ్న అడుగుతున్నారు. మీరు మాట్లాడేది వింటుంటే మీరు అక్యూజ్ వైపే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇది మీకే లేదు న్యాయంగా సార్, ఉందా? ఇందులో న్యాయస్థానాన్ని అసలు మనం మీరు అవమానించకూడదు. చనిపోయిన వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇలా చూడండి, న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఇక నేనేం చెప్పగలను? మేము ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామో అది మీరు చెప్పాలంటే, అంటే హక్కుల గురించి ధైర్యంగా మాట్లాడేవాళ్ళు అంటే యువకుల గొంతులు, రైతుల గొంతుల్ని సపోర్ట్ కాదు, చేయడం ఇప్పుడు కోసమే మీరు మేము చంపిన మాట్లాడతాం. వాళ్ళ తరపున అలాగే మాఫియా తరపున సపోర్ట్ చేసి నేను మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ ముందే కదా ఛాలెంజ్ చేశాను. అంటే ఒక్క మనిషి అయినా సరే, ఒక సాక్షి అయినా సరే, డిపి యాదవ్ నాకు తెలుసు, ఆయన్ని నేను కలిశాను, ఆయనతో నేను మాట్లాడాను అని చెప్పారంటే వాళ్ళు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తానని చెబుతున్నాను. యాదవ్ గారు, మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ మీద స్ట్రైట్ గా వేసిన కేసు గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మన ప్రజల తరపున కేసు నడుపుతున్నాం డిపి యాదవ్ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ ఏంటో చూద్దాం. ఆప్కి అదాలత్లో డిపి యాదవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన కటారా హత్య కేసులో ముఖ్యమైన సాక్షుల్ని దాచేశారు. యాదవ్ గారు ఫిబ్రవరి 16, 2002లో జరిగిన కేసు గురించి గుర్తు చేస్తాను. నితీష్ కటారా అని ఒక అమాయకుడు చంపబడ్డాడు. శివాని అనే ఆవిడ పెళ్లికి అటెండ్ అయ్యారైనా. ఆ పెళ్లిలో మీ అబ్బాయి కూడా ఉన్నారు. ఆ హత్యని చేసింది మీ అబ్బాయే అని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అవును,
ఆ పెళ్లిలో మేము మా కుటుంబంతో సహా ఉన్నాం. ఆ అమ్మాయి మా అమ్మాయికి క్లాస్మేట్. ఒక పెళ్లికి వెళ్ళడం అనేది అంత పెద్ద నేరమా ఏమిటి? బంధువుల కారణంగా, స్నేహితుల కారణంగా ఫంక్షన్స్కి వెళ్ళి రావడం సహజమే కదా. కానీ ఇది ఏ ఆధారం లేని నేరారోపణ. అంటే నా కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా. ఇది చెప్పాలంటే ఒక రాజకీయ కుట్ర. దీన్ని నేను చాలా వివరంగా చెప్పడం మొదలు పెడితే మీ సమయం వృధా అవుతుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ఈ సమయంలో కూడా నేను, నా కుటుంబం జుగుప్సాకరమైన రాజకీయ కుట్రకు బలైపోయాము. అదేవిధంగా అదే రోజు వికాస్ యాదవ్ కూడా ఖైదు చేయబడ్డాడు. అది ఓట్ల లెక్కల రోజున. ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. నా కొడుకుని రాజకీయాల్లోకి తీసుకురావడం నేను తప్పు చేశానని అనిపిస్తోంది. కానీ నా కొడుకు ఒక ఇంజనీర్. అతను ఒక ఇండస్ట్రీని రన్ చేస్తూ ఉన్నాడు. అతన్ని ఆ సమయంలో అన్యాయంగా అరెస్ట్ చేశారు. అది కూడా ఓట్ల లెక్కింపు సమయంలో. ఇది ప్రజలకు ఎవరికీ తెలియదు. చెప్పండి. పెళ్లిలో చూసారంటే అక్కడ మీ అమ్మాయి కూడా ఉన్నారు. అవును, మీ కొడుకు కూడా ఉన్నాడు. మా మొత్తం కుటుంబం అక్కడ ఉందని నేనే చెప్తున్నాను కదా. నిజమే కదా. ఇంకా మీకేం కావాలి? పెళ్లిలో నితీష్ కటారి కూడా ఉన్నారు. అది నాకు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ లేను మీ కదా. కూతురు అలాగే నితీష్ కటారా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం మీకు తెలుసా? నేను మీడియా దృష్టితో చూడను. ఆ విషయం మీరు తెలుసుకోండి. మీలాగా నేను అన్ని విషయాలు తెలుసుకోవడం లేదు. ఇదేమి మహాభారత కాలం కాదు. అదేంటంటే ఆ కాలంలో సంజయుడికి ఉన్నట్టుగా దివ్య దృష్టి ఏమీ లేదు కదా. ఒకవేళ మీకు ఉండొచ్చు, నాకు లేదు. నేను ఆ చోట్లో లేను. సో అక్కడ ఎవరున్నారో నాకెలా తెలుస్తుంది? అక్కడ ఎవరెవరున్నారో నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఈ ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫోటోలో మీ కూతురు అలాగే మీ అల్లుడు విశాల్ కూడా ఉన్నారు. నేను నా కుటుంబం గురించి పూర్తిగా చెప్పాను. నేను ఏది దాచాను చెప్పండి. లేదు, ఈ ఫోటోలో చూడండి, మీ కూతురు ఇంకా నితీష్ కూడా ఉన్నారు. ఇందులో తప్పే ఉంది. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మనం కలిసి ఉన్న ఫోటోలు ఉండొచ్చు కదా. మీ అమ్మాయికి నితీష్ కటారికి మధ్య చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. చూడండి, ఆ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. నేను ఒక విషయం మాత్రం చెప్పగలను, ఇది కేవలం నేరారోపణ మాత్రమే. అంటే ఇది ఒక ఎలిగేషన్ మాత్రమే. ఈ నేరారోపణ నిజానికి చాలా దూరంలో ఉంది. ఒక విషయం అర్థం చేసుకోండి, నేను చెప్పేది కాస్త వినండి. లేదు, ఒక్క నిమిషం నేను చెప్పేది కాస్త వినండి. ఫోటోలోనే ఇది కూడా చూశాను. నీలం కటారా, యశికా లాల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. మీరేమిటంటే నితీష్ కటారా ఫోటోని డిస్ప్లే చేశారు. సార్ నాకు అన్ని తెలుసు సార్. సింపుల్ గా ఇలా చూడండి, నేను ఫోటో గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అసలు నిరాకరిస్తున్నారా? అంటే ఈ ఫోటో చూసిన తర్వాత కూడా సరే చెప్పండి, ఈ ఫోటో ఎవరితో కలిసి ఉంది అనేది అది ఏ చోట్లోనే చెప్పండి. అంటే నేను ఏం చెబుతున్నానంటే ఇలాంటి ఫోటోలు కంప్యూటర్ లో వేలాది, దీనికి ఎక్స్పర్ట్స్ విడిగా ఉన్నారు. అనేది ప్రజలు ఇస్తారు, న్యాయస్థానం ఇస్తుంది. ఈ ఫోటోలని కావాలని చేసినట్టు మీకు అనిపిస్తుంది? నా బాధ అదే. మీరు న్యాయస్థానం తీర్పుని ఒప్పుకోవడం లేదు. నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే ఈ ఫోటోలని చూసిన తర్వాత కూడా నితేష్ కి భారతికి మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. నేను ఎక్కడ కాదన్నాను, అటువంటి ఫోటో ఉండొచ్చు, దాన్ని నేను కాదనలేదు. కానీ నేను చెప్పేది ఏమిటి అంటే మీరు చెప్పేది ఒప్పుకుంటున్నాను. ఆ ఫోటో అనేది ఉండొచ్చు, కానీ ఆ ఫోటో ఎలా తయారు చేయబడింది అది వేరే విషయం. ఈ ఫోటోని కావాలని తయారు చేసినట్టు ఉందంటున్నారా? ఒకసారి అదేమిటంటే నా మీద వచ్చిన ఎలిగేషన్ ఏమో, అదేమిటంటే నా మీద, నా కుటుంబం మీద ఏ ఎలిగేషన్ అయితే వచ్చిందో, ఇంకా నా కొడుకు మీద మోపబడిన ఎలిగేషన్, గాజియాబాద్ లో జరిగిన పెళ్లి నుంచి ఒక యువకుణ్ణి కారులో కిడ్నాప్ చేసి ఆ తరువాత అతన్ని ఢిల్లీకి చేర్చి, ఎక్కడికి? నా ఇంటికి. ఆ తర్వాత అతన్ని ఢిల్లీ నుంచి గాజియాబాద్ కి తీసుకువెళ్లి, గాజియాబాద్ నుంచి బులంద్షహర్ కి, అక్కడి నుంచి కూర్జాకి. ఆగండి సార్, నేను అదే చెబుతున్నాను సార్. ఈ పోస్ట్ మార్టం డాక్టర్ ఏం చెబుతున్నారు? దాన్ని మీరు అసలు సరిగ్గా చదివారా? అసలు ఆ కేసులో ఉన్న విషయం ఏమిటో మీకు తెలుసా? యాదవ్ గారు, మీ కేసులో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏమంటారో అందరికీ తెలుసు. చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు ఊరికే నోటికొచ్చినట్టల్లా మాట్లాడకండి. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా దేశ ప్రజలకు చేరుతుంది. మీరు అది చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మీడియాలో ఏదైనా మాట్లాడగలరా? అంటే మౌన శర్మకి శిక్ష పడితే ఈయనకి చాలా సంతోషంగా ఉంటుంది. లేదు, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ న్యాయస్థానం అతనికి, ఆగండి, మీరు న్యాయస్థానాన్ని ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను, ఏంటంటే ఆ విషయాన్ని తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతే. నేనేమి రోడ్లో పోయే మనిషిని కాదు. ఇంతకీ నేను అడిగేది ఏంటంటే న్యాయస్థానం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అడిగేదల్లా ఒకటే, ఈ విషయం నిజమా? భారతి యాదవ్ అనే ఆవిడ ఈ కేసులో ముఖ్యమైన సాక్ష్యమా?
మీకు ఈ విషయం గురించి అసలు ఏమీ తెలీదు. మా కుటుంబాన్ని అవమానించడం కోసమే ఈ కేసు అయిపోయిన 2 నెలల తర్వాత సాక్షుల్ని అందులో యాడ్ చేశారు. ఆవిడ సాక్ష్యమా అవును, కాదా? సాక్షులే. చెప్పండి. ఎందుకంటే నీలం కటారు రెండో కొడుకు కూడా అందులో ఒక న్యాయస్థానం సాక్షి. ఏం నిర్ణయిస్తుందంటే, న్యాయస్థానం ఏం చెబుతుంది ఇలా అంటే చూడండి, ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఆవిడ సాక్ష్యంగా మారిన తర్వాత ఆవిడని దేశం నుంచి పంపించేసారా సార్, లేదా? నేను చెప్పేది మీరు అసలు వినను అంటున్నారు. నేను అడిగిన దానికి సమాధానం నితిన్ కటారా అంటే నీలం కటారా రెండో కొడుకు కూడా ఇందులో ఒక సాక్షి. అవును. ఆ సాక్షిని రప్పించడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏదైనా న్యాయస్థానం ఉత్తర్వు మీరు చూసారా? ఎవరైనా దీని గురించి మాట్లాడడం మీరు విన్నారా? ఏదైనా మీడియాలో గానీ, పేపర్లో గానీ, లేకపోతే న్యూస్ లో గానీ ఆ సాక్షిని హాజరుపరచడానికి ప్రయత్నించారా? యాదవ్ గారు. రప్పించారా? అలా ఏమీ జరగలేదు కదా. డిపి యాదవ్ కొడుకైనందువల్ల వారెంట్ ఇవ్వాలి అని చెబుతున్నారు. మీరే చెప్పండి, ఎక్కడైనా ఒక సాక్షికి నేనేం వారెంట్ ఇవ్వడం అడుగుతానంటే, చూసారా? ఒకవేళ లేదు, నాకు మీ కూడా కూతురు- మనసులో అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. మీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నెల తరబడి దాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. మీ చేతిలో పేపర్ కూడా ఉంది. కానీ నేను ఏమీ లేకుండానే లేదు, వచ్చాను. లేదు, DP అందువల్ల యాదవ్ నేను గారు అడిగే ఎవరు ప్రతి ప్రశ్నకి తీసుకొస్తారు మీరు కదా? మీ దగ్గర క్రిమినల్ మాన్యువల్ బుక్ ఉంది. నేను సిఆర్పిసి తీసుకొచ్చాను. నేను మీరు ఇది కూడా ఎందుకు అన్నిటికీ తీసుకొచ్చాను సిద్ధమే అంటే కదా వచ్చారు. ఈ పుస్తకాన్ని నేను బాగా చదివాను. ఇందులోని ప్రశ్నలు మీరు అడిగారంటే నేను ఖచ్చితంగా జవాబులు చెబుతాను. అది ఆధారాలతో చెబుతాను. అందువల్లే సిఆర్పిసి తీసుకొచ్చాను. నేనేమి లేదు, అది తప్పుగా తీసుకురాలేదు కదా. నేనేంటంటే మీ ఇది- కళ్ళ ముందే కదా ఇది ఉంది. న్యాయస్థానం అలా తీసుకున్న చూస్తే నేను నిర్ణయమనే చెప్పాలి. కోర్టు ఏమంటుందంటే, భారతీ యాదవ్ ఒక ముఖ్యమైన సాక్ష్యం. నితీష్ కటారా మర్డర్ కేసులో మీరు ఆవిడ్ని ఇండియా నుంచి విదేశాలకు పంపించేశారు. కోర్టు ఎన్నిసార్లు రావాలన్నా మీరు ఆవిడ్ని హాజరుపరచలేదు కోర్టులో. ఒక బిడ్డ హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలని అనుకుంది. ఆ కుటుంబానికి అందుకు అర్హత ఉంటే పంపించకూడదా ఏమిటి? కానీ న్యాయస్థానం ఆవిడ్ని హాజరుపరచాలన్నప్పుడు మీరు ఆవిడ్ని రప్పించాలి అంటే కదా. న్యాయస్థానం రజిత్ సార్ అక్కడ కేసు మీరు పెండింగ్ లో ఉన్నప్పుడు డొంక తిరుగుడు లేదు దొరకండి మీరు సార్. ఏమైనా చెప్పొచ్చు. నేనెలా న్యాయస్థానం మీద ప్రశ్నలు సంధించగలను చెప్పండి? నేను న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. మీరు దానికి మించి తీర్పు చెబుతున్నారు. దీన్ని నేనెలా ఒప్పుకోగలను? లేదు, అంటే నేనేం అడుగుతున్నానంటే, న్యాయస్థానం ఏం చెప్పినా మేము అంగీకరిస్తాం. అంటే న్యాయస్థానం ఏం చెప్పినా సరే, అందుకని మేము కోర్టుకి వ్యతిరేకంగా తీర్పు చెప్పలేం అంటే కదా. చూసారంటే, మాకు నిజంగా కోర్టు పవర్ లేదు. భారతీ యాదవ్ గారు ఒక ముఖ్యమైన సాక్ష్యం ఆవిడ మీరు హాజరుపరచాలని చెప్పినప్పుడు మీరు ఎందుకని వెనకడుగు నేనేం చెబుతున్నానంటే అది అక్కడి నుంచి భారతి తన మావయ్య ద్వారా కోర్టుకి ఒక రిక్వెస్ట్ పంపించింది. అదేమిటంటే వీడియో ద్వారా మీరు నన్ను ఏ ప్రశ్న అయినా సరే అడగొచ్చు అని చెప్పింది. ఇందులో తప్పే ఉంది. ఈరోజు ప్రపంచంలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు నేను ముఖాముఖి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు మనం పబ్లిక్ ముందు ముఖాముఖి కూర్చున్నామంటే కోట్లాది మంది ప్రజలు మనల్ని చూడకుండా పోయే అవకాశం ఉంది. మీ అందమైన మొహాన్ని వాళ్ళు చూడగలుగుతారా? లేదా నా మొహం తెలుస్తుందా? ఇప్పుడు మీడియాలో అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. గారు మీరు అపార్థం చేసుకున్నారు. ఇది మీడియా పని కాదు, న్యాయస్థానం వేసిన ఒక అంటే ఆర్డర్. ఇప్పుడు మీరు భారతీ చూసారంటే యాదవ్ని ఒక సాక్ష్యంగా ప్రవేశపెట్టాలి. కోర్టు నుంచే రిక్వెస్ట్ వచ్చింది. ఇది కూడా న్యాయస్థానం నుంచి వచ్చిన రిక్వెస్టే. కానీ ఇందులో నాకు వేదన ఏమిటంటే అన్యాయానికి మేమే బలైపోతూ ఉన్నాం. మాకు న్యాయం దక్కడం లేదు. 4 ఏళ్లుగా నా కొడుకు జైల్లోనే ఉన్నాడు. చెప్పాలంటే కుటుంబం పోషణ కోసం ప్రతిరోజు సంపాదించే నా కొడుకు, బిజినెస్ వృత్తి చేసుకుంటూ గడిపిన నా కొడుకు, వాడు 4 ఏళ్లుగా జైల్లో ఉన్నాడంటే ఆ వేదన, బాధ ఎలా ఉంటుందనేది మాకు మాత్రమే అర్థమవుతుంది. హత్య చేసి జైలుకి అంటే వెళ్తే మీరు ఏం ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నారంటే బాధగానే ఉంటుంది. బహిరంగంగా అది వ్యవస్థ ఈ విధంగా ఉందంటే అదేమిటంటే ఎవరూ చూడలేదు. అదీ కాకుండా సాక్ష్యాలు కూడా ఏ విధంగానూ లేవు. అయినా సరే అతన్ని మీరు ఒక నేరస్తుడిగా చిత్రీకరించారు. అతనికి శిక్ష పడాలి అని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకో వైపు అతనికి ఏం జరిగింది, అది ఎలా జరిగింది, ఎక్కడ ఏమిటి అనేది ఎవరికీ కూడా తెలియదు. కానీ అతన్ని జైల్లో పెట్టడానికి అన్ని పవర్స్ మీరు యూజ్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు మీ ఒక భయం నిమిషం వల్ల ఆగండి. ఎవరు ప్రశ్నలు మీకు అడగకుండా నేను ఉంటున్నారు. అవకాశం ముందు నన్ను ఖచ్చితంగా మాట్లాడమండి. ఇస్తాను. ఆగండి. నేనొచ్చి నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మీ కొడుకు జైల్లో ఉన్నారని మీరు బాధపడుతున్నారు. తనకు శిక్ష వేసిన 2 ఏళ్ళలో 14 ఏళ్ళలో శిక్షను అనుభవించి బయటకొస్తారు. కానీ ఒక బిడ్డను కోల్పోయిన తల్లి యొక్క కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఇందులో వేదనైన విషయం ఏమిటంటే వాడు నిరపరాధి అయినా సరే వాడికి అన్యాయంగా తను కూడా 14 సంవత్సరాలు జైలు నిరపరాధిగా. శిక్ష పడింది. నితీష్ దాన్నే కటారి కూడా నేను నిరపరాధి ఇక్కడ కదా. తనే నేరం చేశాడని తనకి శిక్ష అంటే, వేశారు. నేను తనకి చెప్పేది మీరు ఇక్కడ శిక్ష వేయాల్సి యాదవ్ గారు, వచ్చిందో చెప్పండి. లేదు, నితీష్ కటారా నేను గారి చెప్పేది నేరం మీరు, ఏంటంటే మీ కూతురుతో స్నేహం చేయడం. ఇలా చూడండి, నేను ఏ నేరాన్ని కూడా ప్రోత్సహించలేదు, ప్రోత్సహించను కూడా. ఇలా చూడండి అంటే యాదవ్ నేను సార్, నిప్పు లేకుండా నేరాన్ని పొగ బయటికి రాదు.
మీరు రాజకీయాల్లో ఉండటం వల్లే ఇలా జరుగుతుందంటారా? అవును, అవును. అయినా కూడా ఇలాగా మీకు మాత్రమే ఎందుకు జరుగుతుంది? మీరు ఈ దేశంలో ఈ విధంగా, చాలా మంది రాజకీయ అసలు నాయకులు ఎందుకు ఉన్నారు ఇలా కదా. జరుగుతోందంటే- 85 ఎంపీలు కూడా ఉన్నారు. అవును. పార్టీని ఎందుకు మీరు ముందుకు తీసుకురావట్లేదు? 85 ప్రజల ఎంపీలు కూడా మనసులో ఉన్న అతిపెద్ద సందేహం ఏంటంటే అడగండి. ఒకవేళ మీ అబ్బాయి గనక నిరపరాధి కాకపోతే అతను అమాయకుడే ఎలాంటి తప్పు చేయలేదంటే భారతిని తీసుకొచ్చి న్యాయస్థానంలో లేదు లేదు, ప్రవేశపెట్టొచ్చు కదా? ఇదంతా కోర్టే కదా చేస్తోంది. కోర్టు నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులో వేదన ఇందులో ఏమిటంటే ఇంకొక విషయం ఏంటంటే కోర్టు లేదు వారెంట్ లేదు, ఇష్యూ చేయాల్సి అందువల్లే వచ్చింది. మాకు బాధ కలిగింది. అంటే ఒక విట్నెస్ కి వ్యతిరేకంగా వారెంట్ ని వాళ్ళు ఇష్యూ చేశారు. కానీ చూడండి, గుల్షన్ కుమార్ ఆయన ఇక్కడ ఉండే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, గొప్ప వ్యాపారవేత్త, నోయిడాలో పెద్ద బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆయన్ని బాంబేలో హత్య చేశారు. ఈ కేసులో వారెంట్ అనేది ఇష్యూ చేయబడలేదు అవును. నేరస్తుడికి వ్యతిరేకంగా. కానీ ఈ కేసులో చూడండి, యాదవ్ చూసారంటే గారు, మీరు అన్ని కేసుల గురించి మాట్లాడుతున్నారు కానీ భారతిని దాచిపెట్టిన దాని గురించి మాత్రం అస్సలు సమాధానం ఎవరు? చెప్పలేదు. నేనా? నేనెందుకు అతను దాస్తాను చెప్పండి. భారత్ కి వాళ్లే వారెంట్ ని క్యాన్సిల్ చేసి పెట్టారు కదా, మరి గవర్నమెంట్ కి ఆటోమేటిక్ గా సమాధానం వెళ్తుంది. మీరు అడగండి లాస్ట్ లో. వీళ్ళ దగ్గర ప్రశ్నకి సమాధానం లేక తిప్పిచ్చి మాట్లాడుతున్నారు. దానికి సమాధానం ఉంటుంది కదా. నేరం ఎవరి మీద మోపుతారు? అది ఏమిటంటే సార్, చెప్పాలంటే నిప్పు లేకుండా పొగరాదు. ఇలా తెలుసు కదా చూడండి, సార్? మీరు ముందు అడిగే ప్రశ్నను సవ్యంగా అడగండి. మీరు మాట్లాడే విధానాన్ని సరిచేసుకోండి. ప్రశ్నించే అధికారం మీకు ఇదే ఉంది. విషయాన్ని వాళ్ళు కూడా మీకు చెప్పొచ్చు. కానీ మీరు ఒక అమ్మాయి మద్యపానం లేదు, అది కాదు. అందించిందని మీరు వాళ్ళు చెప్తున్నారు. ఏం మీరు మాట్లాడే చెప్పాలనుకుంటున్నారంటే మాటల్లో కూడా కొంచెం మధ్యలో- అలాగా అది నేను ఆ నేరాన్ని నేను మోపలేదు. అది మీడియా చేసింది. అదీగాక మీరు చెప్పిన రెస్టారెంట్ని నేను ఇంతవరకు చూడనే లేదు. ఇది పోలీసు ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన సమాచారం. అక్కడ ఉన్న ప్రజలు యాదవ్ చెప్పింది. గారు, మీరు మళ్ళీ మళ్ళీ సార్, వేరే ఒక్క నిమిషం, విషయాన్ని ఈ మాట్లాడుతున్నారు. విషయం మీకు తెలుసునా? మీరు సార్, అడగండి. ఒక్క నిమిషం, ఈ విషయం మీకు తెలుసునా అని అడుగుతున్నాను. సుప్రీం కోర్టులో ఏం జరిగింది అన్న విషయం, ఇలా చూడండి అంటే సార్, ఇప్పుడు మనం అక్కడ క్యాబినెట్ ఏం కోర్టు జరిగింది గురించి అన్నది మాట్లాడట్లేదు. లేదు. నితీష్ కటార్ నేను కేసు వాళ్ళు గురించి అడిగే మాత్రమే ప్రశ్నలకు మాట్లాడుతున్నాం. సమాధానం చెబుతాను. ఖచ్చితంగా నేను చెబుతూనే మీరు- ఉన్నాను కదా. న్యాయస్థానానికి కోర్టు చెప్పిన తర్వాత మీరు నేనేం పోరాడు. చేయగలను? యాదవ్ గారు, ఇక్కడ చాలా మంది ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయి వచ్చిన తర్వాత డిపి యాదవ్ గారు ప్రజలు అడిగిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారో విందాం. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రజల తరపున కేసు నడుపుతున్నాం డిపి యాదవ్ గారి మీద. అంటే డిపి యాదవ్ గారి కొడుకు వికాస్ యాదవ్ జెసికా లాల్ మర్డర్ కేసులో అక్యూజ్డ్. ఈయన కొడుకు వికాస్ యాదవ్ నితేష్ కటారా మర్డర్ కేసులోనూ అక్యూజ్డ్ గా ఉన్నారు. అందుకని ప్రజల మనసులో చాలా కోపం, అసంతృప్తి ఉంది. ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల ప్రశ్నలు డిపి యాదవ్ గారి మీద. అదేంటంటే మీకు అగెనిస్ట్ గా ఇన్ని నేరాలు మోపుతున్నారు. మీ కొడుకు మీద కూడా చాలా నేరాలున్నాయి. మీ మీద, మీ కొడుకు మీద నేరాలు నిరూపిస్తే మీరు ఆ శిక్షని మనసారా తీసుకోగలరా? ఇలా చూడండి, శిక్ష విధించడం, విధించకపోవడం అది కోర్టు పని. ఇందులో నేనేమీ చెప్పలేను. దీని గురించి కావాలంటే రిజిస్ట్రార్ చెప్పొచ్చు. నన్ను అడిగితే తండ్రికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్తాను. అవును, ఒక కొడుకు తప్పుదారి తొక్కుతూ ఉంటే తండ్రి వాణ్ణి సరిచేయాలి. మీరు మాకు సజెస్ట్ చేయండి. తెలిస్తే చెప్పండి. మీరు అడగచ్చు, అడగండి. రాజకీయ నాయకులకి సమాజంలో ఒక బాధ్యత అనేది ఉంటుంది. మీరు ఇండియా కోసం రాజకీయ నాయకుల్ని ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేస్తున్నారంటున్నారు. అలా చూస్తే మీ కొడుకు, కూతురు అన్ని కేసులో ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నారు. ఇదేనా మీరు సమాజానికి చూపించే ఎగ్జాంపులా? దీనికి వ్యతిరేకంగా మీరు ఏ యాక్షన్ తీసుకోరా? భారతీ కోర్టుకి కోఆపరేషన్ చేయకపోతే అది సొసైటీకి ఏ ఎగ్జాంపుల్ చూపిస్తుంది? ఇలా చూడండి, బాధ్యత అనేది సమాజం మీద ఉంది, అదేవిధంగా కుటుంబం మీద కూడా ఉంది. ఆ బాధ్యతకు అర్థం మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఎందుకంటే మేము రాజకీయం చేస్తున్నాం. ఆ బాధ్యత ఉన్న భావంతోనే చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకే సేవ చేస్తున్నాం. వాళ్ళ కోసమే శ్రమిస్తూ ఉన్నాం. ఎప్పుడూ వాళ్ళ హక్కుల కోసమే పోరాడుతూ ఉన్నాం. కానీ అదే సమయంలో నా కుటుంబం గురించిన బాధ్యత కూడా ఉంది. ఆ రెండు బాధ్యతల్ని సమన్వయం చేయడం కోసమే. యాదవ్ గారి విషయం ఏంటంటే మీరు ప్రజల కన్నా ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లేదు, నేనేం అడుగుతున్నానంటే న్యాయస్థానం ఆర్డర్ వేసినప్పటికీ చెప్పండి. మీరు మీ కూతుర్ని యాజ్ అన్ ఎవిడెన్స్, ఒక సాక్షిగా కోర్టులో హాజరుపరచడానికి ఎందుకు అది కాదు, వెనకడుగు వేస్తున్నారు? న్యాయస్థానాన్ని మనమెలా అడ్డుకోగలం చెప్పండి. వాళ్ళు వారెంట్ని ఇష్యూ చేశారు. వాళ్ళు పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేశారు.
వీటిల్లో మేము దేన్ని అడ్డుకున్నాం చెప్పండి? వారెంట్ ఇష్యూ చేయడం తప్పని మేము ఎటువంటి రిక్వెస్ట్ చేయలేదు. ఇది మాకు చాలా అందరికీ బాధగా ఉంది. ఏమనిపిస్తుంది? అది కాక మీరే మేము అవన్నీ- ఎందుకు పోరాడుతున్నాము అంటే నాకు, నా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. ఎందుకంటే న్యాయాన్ని పొందే హక్కు మీకు ఉన్నట్టుగానే మాకు కూడా ఉంటుంది కదా. నేను కూడా అదే రాజకీయం కోసమే జీవిస్తూ ఉన్నాను. నేను కూడా ఇదే దేశంలో ఉన్నాను కదా. నేను మీకు ఇంతకు ముందే అది మీరు చెప్పినట్టు నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అది ఏమిటంటే నేను ఏ కుటుంబం కంటే గొప్పవాణ్ణి అని. అదీ కాకుండా నా కుటుంబం దేశ స్వాతంత్ర్యం కోసం చాలా కష్టపడింది, జైల్లో గారు, ఉన్నారు. మీరు స్వాతంత్ర్యం అందువల్ల గురించి నేను మాట్లాడలేదు, చెప్పేది ఏమిటంటే మాట్లాడగల ఆ హత్య లేదు, గురించి నేను చెప్పేది అది ఏమిటంటే ఎలా నాకు ఆ చూడండి, హక్కు లేదా అంటారా? నితీష్ కటారా గారి తల్లి ఆవిడిచ్చిన వాగ్మూలంలో ఆవిడ దగ్గర ఈమెయిల్ ఉందన్న విషయం ఆవిడ చెప్పారు. అది మీ కూతురుది. అందులో ఏం రాశారంటే, నేను నా బ్రదర్ కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. నా దగ్గర నితీష్ కటారే తల్లి నీలం కటారే భర్తకు వ్యతిరేకంగా సిబిఐ జరిపించిన చాలా కేసులకు వ్యతిరేకంగా చెప్పినట్టుగా సాక్ష్యాలు నా మీరు దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని కాపాడడం లేదు, కోసం నా మీద మిగతాలను ఎందుకు నా తీసుకొస్తున్నారు మీద ఇందులో? నా మీద ఏ నేరం మోపబడింది చెప్పండి? నా మీద ఏ నేరం ఉంది? అది కాదు, ఇక్కడ రజిస్టర్ ఎలా ఉన్నారో ఇక్కడ అవునవును. డిపి యాదవ్ కూడా అలాగే అడగండి. ఉన్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు జెసికా లాల్ని మధ్యరాత్రిలో లగ్నంగా మందు బాటిల్ని సర్వీస్ చేస్తున్నారంటున్నారు. అది చేయడానికి తనకు ఒక కారణం ఉంటుంది కదా. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు పేరు చెడిపేటట్టు లేదు, మాట్లాడుతున్నారు. నేను దాన్ని దాచలేదు. నేను వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడాను, అంతేకాని జెసికా గారి మీద నాకు ఏ ద్వేషం లేదు. నేను కేవలం వ్యవస్థ గురించే మాట్లాడాను. అటువంటి వ్యవస్థ అక్కడ సార్, ఉంది. ఆరోపణ ఏంటంటే, అదేమిటంటే ఆవిడని చంపిన వాళ్ళకి నేనేమో మీరు అది- నేరాన్ని లేదు లేదు దండించకు బదులు ఆవిడ ఇలా చూడండి, పేరుని మీరు నేను ఏం నిందిస్తున్నారు చెప్పబోతున్నాను కదా. అంటే మీరు ఏం చెప్పాలంటే మీరు ఆ కొంచెం అర్థం నేరస్తుడికి చేసుకోండి. శిక్షను విధించాలని చూడండి, చెప్పుకోవాల్సింది. నా వ్యతిరేకత కేవలం ఆ వ్యవస్థ మీద మాత్రమే. నా ఉద్దేశం ఏమిటంటే ఆ నేరస్తుల్ని కనిపెట్టి వాళ్ళని శిక్షించాలి అని. నేను అందులో దాచిందేమీ లేదు కదా. యాదవ్ గారు, మీరు ఇదే విషయాన్ని నితేష్ కటారా మర్డర్ విషయంలో కూడా చెప్తారా? లేదా నితేష్ కటారాని చంపిన వాళ్ళకి శిక్ష పడాలంటారా? ఖచ్చితంగా, కానీ అది నిజాన్ని ఆధారంగా చేసుకునే మాత్రం జరగాలి. నిరాధారాలు ఏమీ కాకూడదు, ఏ అమాయకుడికి శిక్ష పడకూడదు, నిజం ఏంటంటే, ఆధారం లేని దానిగా అయితే ఉండకూడదు. మీరు చెప్పేదే నిజమంటారా? ఇలా చూడండి, ఎవరైనా సరే నా ముందుకు వచ్చి నిలబడమనండి. నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నా. నిజం చెప్పాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి నా ముందు నిలబడండి, మాట్లాడమనండి. నేను ఎదురుగానే ఉన్నాను కదా. మీరు వినాలనుకుంటున్నారా? చెప్పండి. చనిపోయిన యువత తల్లి ఏమంటున్నారంటే, మీరు వినాలనుకుంటున్నారా? ఇలా చూడండి, ఉండండి, నేను ఉండండి, నేను మీకు చెప్పాలనుకున్నది చూపిస్తాను. మీరే స్వయంగా చూడండి. మీరు చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, నితేష్ కటారా గారి తల్లి వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత ప్రతి క్షణం ఆవిడ పోరాడుతూనే ఉన్నారు. ఆవిడ మీ గురించి ఏం మాట్లాడారో ఇలా ఒకసారి చూడండి, వినండి. న్యాయస్థానంలో ఉన్న విషయాల గురించి మీరు అడగొచ్చు. మీరు ఏమైనా మాట్లాడొచ్చు, ఎందుకంటే మీరు న్యాయస్థానం నిజం కంటే ఏంటన్నది గొప్పవాళ్ళని ఇప్పుడు తెలుస్తుంది. మీ అభిప్రాయం కదా. ఒక్కసారి చూడండి నేను చెప్పేది సార్. అర్థమైందా లేదా? అదేంటంటే వచ్చిన సాక్షులు, రాని సాక్షులు, నితీష్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళ కూడా కంప్లీట్ గా దాచిపెట్టలేదు, ఎందుకంటే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అక్కడున్నారు, వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. అక్కడుండి కూడా వాళ్ళు ఏమి మాట్లాడలేకపోయారని నేను చెప్తున్నాను. వాళ్ళు అక్కడ సాక్ష్యం చెప్పే సమయంలో వాళ్ళు చుట్టుపక్కన 15 మంది ఉన్నారు. నాకు ఊపిరి తీసుకోవడానికి ఏం కాస్త మాట్లాడుతున్నారు? చోటివ్వండి. అందరూ కాస్త కాస్త నిజం తప్పుకోమని చెప్పండి. చెప్పినట్టు అనిపించింది. మీరు కాస్త ఆలోచించి చూడండి, కాలేజీ పిల్లలకి ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళు మాట్లాడే సమయంలో ఇంతమంది ఎదురు తిరిగి మాట్లాడారంటే రజత్ సార్, మీరే కొంచెం ఇందులో చూడండి సార్. ఏమర్థమవుతుందంటే, మీ వాళ్ళు లేదు, లేదు, సాక్ష్యాల్ని తారుమారు నేను నిజం చేస్తున్నారు. చెప్పాలంటే ఇది ఒక నిరాధారమైన నేరారోపణ. ఇదంతా ఒక కట్టు కథ. ఇది నేను లేదు లేదు, చెప్పట్లేదు. ఇది మీడియా సాక్షులు ప్రజలకు చెప్తున్నారు. చెప్పే ఒక అబద్ధపు కథ. చూడండి సార్, మీరే. లేదు లేదు, చెప్పాలంటే యాదవ్ ఇందులో నా గారు, తప్పు. బిడ్డని కోల్పోయిన నేను ఒక ఇంతవరకు అది ఒకే ఒక్క ఫోటోగ్రాఫ్ ని ఎవరినైనా చూపించమని చూద్దాం. డిపి యాదవ్ కోర్టుకు వెళ్ళాడు అని. ఇదే నిజం. ఇలా చూడండి యాదవ్ గారు, ఇంతవరకు నేను కోర్టుకు కూడా వెళ్ళింది లేదు. ఆ తల్లి గారి లేదు లేదు, ఇది నేను ఆ విషయం ఆ అమ్మాయి చెప్పలేదు. వాంగ్మూలం. ఒక కొడుకుని ఆవిడ కోల్పోయారు. లేదు, మీరు చెప్పేది అలా ఉంచండి, కానీ నేను మీ చెప్పేది కూడా మీరు అబ్బాయి వినాలి కదా. 4 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడని ఎంత అవును, చాలా బాధపడుతున్నారు. కష్టంగా ఉంది. కొడుకును కోల్పోయిన ఆవిడకి బాధగా ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని నేను కాదని చెప్పలేదు కదా. మీరు తప్పుగా అవును అవును, మాట్లాడుతున్నారు. కానీ అందుకని నిరాధారంగా మాట్లాడకూడదు కదా. మీరేంట్రా అంటే మీ తీర్పు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉంది లేదు, తెలుసా? లేదు, నేను ఇలా ఎలా చూడండి తీర్పు సార్, మీరు చెప్పట్లేదు. ఆవిడ ఏమన్నారని ఇప్పుడు చెప్తున్నాను. 4 రోజులకు ముందు మీరు అడగండి. అవకాశం ఇవ్వండి. యాదవ్ సార్, నా ప్రశ్న ఏంటంటే, మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళని నా ముందుకు తీసుకురమ్మని. కానీ ఈ విషయాన్ని మీతో మాట్లాడడానికి నాకు చాలా భయంగా ఉంది. నన్ను కిడ్నాప్ చేస్తారేమో అని. నాకు నిజంగానే భయంగా ఉందని చెప్పాలి. నాలాంటి అమ్మాయికి మీ దగ్గర ఇంత భయం ఉందంటే, మీ వల్ల కష్టపడిన వారు మీ ముందు ఎలా నించుంటారు? వాళ్ళు కూడా నాలాగే కిడ్నాప్ చేస్తారేమో, హత్య చేస్తారేమో అని భయపడతారు కదా సార్. వాళ్ళు మిమ్మల్ని ఎదిరించలేరు, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి. మిమ్మల్ని సోదరులాగా కూతురులాగా భావిస్తున్నాను. మిమ్మల్ని రజత్ సార్ గారే రమ్మన్నారా? నన్ను ఖచ్చితంగా లేదు లేదు, నాకు అలాగే అనిపిస్తోంది. స్టూడెంట్. రజత్ సరే మిమ్మల్ని రమ్మని చెప్పారు. యాదవ్ గారు, అయినా సరే మీకు నేను సమాధానం చెప్తాను, చెప్పేది ఇప్పుడే మీకు చెప్తాను. అర్థమవుతుందో లేదో, కానీ లేదు, నేను నేను ఏం చూస్తే యాదవ్ చెప్తానంటే గారు, భయంగా మీరు ఉంది. గనక పబ్లిక్ తో పెట్టుకుంటే దీని రిజల్ట్ చాలా దారుణంగా లేదు లేదు, ఉంటుంది. నేను ఇక్కడ పెట్టుకున్నానండి. మీరు
ఆ చివరి వరుసలో ఉన్న ఆవిడ. లేదు లేదు, నేను కూడా ప్రజల్లో ఉండండి, ఒక్కడిని. ఉండండి సార్, నేను ఎందుకు భయపడకండి. ఎదిరిస్తాను వాళ్ళని? నేను అడిగే ప్రశ్న నేను ఏంటంటే, నిజాన్ని బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నా. మీరు నిజం నుంచి తప్పించుకోవడానికి రజత్ ప్రయత్నిస్తున్నారు. సార్, నేను చెప్పేది కొంచెం నమ్మండి. మీరు నన్ను మళ్ళీ పిలిచారంటే నేను చాలా సంతోషిస్తాను. మీరు మళ్ళీ నన్ను పిలవాలి. నా బాధ ఏమిటంటే మీడియా మమ్మల్ని ఎప్పుడు పిలవడం లేదు. ఒకవైపు మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత నేను రజిత్ సార్ ముందు కూర్చున్నాను. ఈ కేసుకు సంబంధించి రజిత్ సార్ కనీసం ఒక 10 ఇంటర్వ్యూలైనా చేసి ఉంటారు. వారి గురించి నేను తప్పుగా చెప్పడం లేదు, ఆయన ముందే కదా చెబుతున్నాను. మిగతా చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్లలో ఎవరు కూడా ఈ డిపి యాదవ్ ని ఫోన్ ఇలా చేసి చూడండి పిలిచింది లేదు. యాదవ్ గారు, మిమ్మల్ని పిలిచినందుకు మీరు ఇప్పటి వరకు ఒక థాంక్స్ కూడా థాంక్స్ చెప్పలేదు ఆ? నాకు. ఏమంటున్నారు మీరు? నాకు తెలిసి మీరు చెప్పింది నిజంగా నాకు నేను చెప్పేది ఏమిటంటే రజిత్ సార్ నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఆయనకి నేను చాలా థ్యాంక్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా పక్కన ఉండే న్యాయం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీడియా మీద అబద్ధాలు చెప్తున్నారు. చూసారంటే చెప్పండి. నాకు ఈ విషయంలో ప్రతిసారి మీడియా మీద కానీ అబద్ధాలు చెప్పకండి. మిమ్మల్ని పిలిచింది ఏదో తప్పన్నట్టు చూపించడానికి మీరు మీ పవర్ మొత్తం లేదు లేదు, ఉపయోగించినట్టుంది. మీరు నన్ను పిలిచి చాలా మంచి పనే చేశారు. నేను మనసులో అనుకున్న దాన్ని మీరు ప్రజలకు తెలియజేశారు. దానికోసం అందుకే నేను చెబుతున్నాను, మీకు నిజంగా కృతజ్ఞతగా ఉంటాను. మీరు ఒక్కొక్కరుగా అడగండి. అడగండి మీరు. మీరు ఈ విషయాన్ని డిలే చేస్తున్నట్టు మీకే అనిపిస్తోంది. మీ పిల్లలు నితీష్ కటారా కేసులో ఇంకా జెసికా హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీ కూతురు ఇంగ్లాండ్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ లేరంటున్నారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారా లేదా? అది చూసారంటే ఈ కేసు గురించిన వివరాలు నేను చాలా చాలా చెప్పాను, వివరంగా కూడా చెప్పాను, చాలా క్లియర్గా కూడా చెప్పాను. ఇదంతా కోర్టులో జరుగుతున్న విషయమని. అంటే కొంతమంది శక్తివంతులు, చాలా గొప్పవాళ్ళు, కొంతమంది మీడియా వాళ్ళు కోర్టును దాటి వాళ్ళు మాట్లాడుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు కూడా. నాలాంటి వాడు కోర్టును దాటి ఏం చెప్పగలరు చెప్పండి? నేను కోర్టుని, చట్టాన్ని బాగా గౌరవించే వ్యక్తిని. వాళ్ళ ఆజ్ఞలు శిరసా వహిస్తాను. వాళ్ళు ఏం చెప్పినా నేను అంగీకరిస్తాను. లేదు లేదు, ఒక్కొక్కరుగా అడగండి, దయచేసి మధ్యలో మాట్లాడకండి. ప్లీజ్ మీరు అడగండి. సార్, కొద్దిసేపటి ముందు మీరు నిజం కోసం ప్రాణాలని ఇస్తామన్నారు. అదే విధంగా కుటుంబం కోసం సాక్రిఫైస్ కూడా చేస్తామని చెప్పారు. మీరు నిజం కోసం ప్రాణాలు ఇస్తారని మేము ఎలా నమ్మాలి? లేదు, కుటుంబం అంటే లేదు, అలా కాదు. లేదు, కుటుంబం అనే విషయం నిజం కాకూడదా? మీ కుటుంబం ఏదైనా అంటే అది మీరు అబద్ధమని అంటారా? మీరు చెప్పారు మనుషులకి బాధ్యతలు కుటుంబం కోసం ఉంటుందని, కొన్ని బాధ్యతలు సమాజం కోసం ఉంటాయని. అలా అనుకుంటే ప్రజలు సమాజంలో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎంచుకొని మిమ్మల్ని ప్రతినిధికి పంపిస్తున్నారనుకోలేదా? మీరు సమాజ ప్రజల కోసమే కదా బాధ్యతలు వహించాలి. అంతేకాకుండా మీరు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు, మీరు న్యాయస్థానానికి మర్యాదిస్తున్నంటున్నారు. అయితే ఎందుకని న్యాయస్థానం మీ కూతురికి వారంటీ ఇచ్చింది? ఎందుకు తను రాలేదు? మూడో విషయం ఏంటంటే మీరు అప్పుడప్పుడు మీడియా మీదనే నేరాలు మోపుతూ ఉంటారు. మీడియా ఎవరినైనా దేవుని చేస్తుంది, అయితే మిమ్మల్ని ఎందుకు మీడియా దేవుని చేయలేకపోయింది? అలా మీరు మీడియాకేం చెడు చేశారు ఇంత దారుణంగా మాట్లాడేంత మీరు వరకు? చెప్పేది కరెక్టే. లేదు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ విషయాలు నేను చెప్పాలి అనుకోవడం లేదు మీ అందరి ముందు కూడా. నేను రజత్ గారిని ఏ విధంగా నిందించను, కానీ మీడియా వెనకాల ఉండి, అంటే మీడియా సపోర్టుతో నిలబడిన వాళ్ళు ఎంత శక్తివంతులు అనేది మీకెవరికి కూడా తెలిసే అవకాశమే లేదు. యాదవ్ గారు, నేను మిమ్మల్ని దాన్ని- ఒక నిమిషం. నేను మీకు యాదవ్ గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నా వెనకాల, లేదు మీ లేదు, వెనకాల నేను మిమ్మల్ని లేదా మాత్రమే ఇండియా టీవీ వెనకాల నేరం ఎవరైనా మోపలేదు. ఉన్నారంటే అది ఈ అలా ప్రజలే. నేను ఏమి చెప్పలేదు కదా. ఈ రోజు వరకు డిపి యాదవ్ మీద ఎలాంటి కేసు లేదు. ఆ విషయాన్ని మీరు యాదవ్ గారు, మేము తెలుసుకోవాలి. మీకు పూర్తిగా అవకాశం ఇచ్చాం మా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి. మీరు ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ పూర్తయ్యాక ఇవాళ జడ్జ్ టిఆర్ కట్కరే గారి తీర్పేంటో మనం అందరం ఆప్కి అదాలత్లో ఇవాళ ప్రజల తరపున కేసు నడిపాం. ప్రశ్నలు కూడా అడిగాం. డిపి యాదవ్ గారిని, అలాగే ఆరోపణలు కూడా వేశాం. జెసికా లాల్ మర్డర్ కేసులో ఆయన్ని సంజయ్ కూడా అడిగాం. అది మాత్రమే కాదు, మేవాన్ని నితీష్ కటారా గారి మర్డర్ కేసు గురించి అడిగాం. అలాగే డిపి యాదవ్ గారి పాలిటిక్స్ గురించి కూడా అడిగాం. ఇప్పుడు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. ఇవాల్టి జడ్జ్ ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ కక్కారే గారి తీర్పేంటో విందాం. డిపి యాదవ్ గారు తన మీద మోపబడ్డ ఆరోపణలన్నిటికీ అందులోంచి తప్పించుకోవడానికి ఒకవైపు తన రాజకీయ ప్రత్యర్థుల్ని నేరస్తులుగా చెప్తున్నారు, అలాగే మీడియా మీద ఆరోపణలు చేస్తున్నారు. తను తప్పించుకోవడానికి పూర్తి ప్రయత్నం చేశారు. అదేంటంటే ఈ నేరాల నుంచి తను ఎంతలా తప్పించుకోవాలనుకున్నాడంటే తన స్టేటస్ ఎంతగా శుభ్రం చేసుకోవాలనుకున్నాడో అది ప్రజలే నిర్ణయించాలి. కాని నేను ఇక్కడ కూర్చొని ఒకే మాట చెప్తాను,
చట్టం నుంచి నువ్వు ఎంతగా తప్పించుకోవాలనుకున్నా ఒక్కరోజు చట్టం మనల్ని మీరైనా నేనైనా ఎప్పటికైనా పట్టుకుంటుంది. అలా జరిగినప్పుడు మన మనసులోనే కాకుండా కుటుంబంలో కూడా చాలా ఆందోళన జరుగుతుంది. ఆ తర్వాత మనం ప్రశాంతంగా బ్రతకలేము. నేను డిపి యాదవ్ గారికి ఇచ్చే సలహా ఏమిటంటే, మీ ఇమేజ్ని కొంచెం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. మీరు చెప్పినట్టు ఒక మంచి మనిషిగా ప్రజలకి సేవ చేయాలంటే ఆ శక్తిని ప్రజల కోసం ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఏదో ఒక రోజు మీరు చెప్పింది ప్రజలు వినటానికి సిద్ధంగా ఉంటారు. ధన్యవాదాలు. మనం ప్రజల తరపున డిపి యాదవ్ గారి మీద కేసు నడిపాం. సంజాయిషి చెప్పడానికి మీడియా నాకు అవకాశం వేయలేదన్నారు ఆయన. అలాగే ఆరోపణలు కూడా వేయడం జరిగింది. ఆయన సంజాయిషి చెప్పడానికి అవకాశం ఇచ్చాం. ఎవరు ఎంత నమ్మకమైన వ్యక్తి, ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఇప్పుడు మీరు అంటే ప్రజలైన మీరే ఇవ్వాలి. ఆప్కి అదాలత్లో మనం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త అతిథితో ఒక కొత్త ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు.